మహారాజా మూవీ ఇప్పుడే సెకండ్ షో చూసాను. ఆ సినిమా గురించి ఏం చెప్పాలంటే, సినిమా సీన్లు ముందు వెనక వెనక ముందు అన్నట్టుంటాయి. సెంటిమెంటు, బట్ ఓవర్ సెంటిమెంట్ కాదు. ముగ్గురు అంటే మూవీలో మెయిన్ రోల్లో అనిపించే ముగ్గురికి కూతుర్లు ఉంటారు. అది సీన్ మనకు కనిపించే విధంగా చేస్తాడు. కొంచెం కూతురు సెంటిమెంటు అంటే పీక్స్లో ఉండదు. సెంటిమెంట్ అంటే తమిళ సినిమాలో యాక్చువల్లీ మనం సెంటిమెంట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎక్స్పెక్ట్ చేసేంత పీక్స్లో ఉండదు. బట్ సెంటిమెంటు లాస్ట్లో సీన్ మాత్రం అంటే బేసిక్గా ఏంటంటే సినిమా మనం తొందరపాటు పడి ఏ నిర్ణయం తీసుకోకూడదు. అంటే మనం అనుకున్నది 100% కరెక్టా కాదనేసి డిసైడ్ అవ్వాలి. అలా అవ్వకుండా మనం అనుమానంతో ఏదైనా చేస్తే ఆ తర్వాత ఆ రిఫెక్ట్ వేరేలా ఉండిద్ది అనేసి మెయిన్ కాన్సెప్టు. బట్ అంటే మనం ఏదైనా ఇది చేశాడు అనేసి వేరే వాళ్ళ మీద నిందలేసేసి మనం చాలా పెద్ద చేసేయకూడదు. అది చాలా చిన్న తప్పైనా చేయకూడదు, అయ్యే పెద్ద అవుతాయి. బట్ అలా జరిగిన ఇన్సిడెంటే ఈ మూవీ. జస్ట్ చూడొచ్చు, పీక్లో సెంటిమెంట్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళొద్దు. బట్ సినిమా యావరేజ్ బాగానే ఉంది, అంటే పర్లేదు. అంటే ముందు వెనక ముందు అనేసి ట్విస్ట్లు అన్నట్టు అనిపించింది మూవీ. బట్ సినిమాకి నాకు తెలిసి ఒక 2.8, 3. అంటే నాకేం నచ్చలేదంటే మ్యూజిక్ కొంచెం ఎక్కువగా అన్నట్టు అనిపించింది. వైలెన్స్ కూడా ఎక్కువే. సెంటిమెంట్ ఇంకొంచెం బాగుంటే అనిపించేది. అంటే సెంటిమెంట్ ఓకే, బట్ ఇంకా ఎక్కువ అంటే కూతురు సెంటిమెంటు ఓకే. మూవీ పర్లేదు, బాగుంది. అంటే బేసిక్గా ఏదో అంటే మర్చిపోయా, సాంగ్స్ అసలు లేవు. కూతురు సెంటిమెంట్ మూవీ పర్లేదు. జస్ట్ టైం పాస్కి కొంచెం ఏదైనా మూవీ కొంచెం చూడాలి అనుకుంటే వెళ్ళొచ్చు. కామెడీ కూడా అంత ఎరగదీసేటట్లు ఏం లేదు. లొకేషన్స్ పోలీస్ స్టేషన్, హౌసు, కొన్ని ఏరియాసు. కూతురు గురించి ఏం చెప్పాలంటే చాలా స్ట్రాంగ్. అంటే ఆ ఇన్సిడెంట్ అనేది మరీ అసలు పీక్స్ అంటే చాలా 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 తప్పు. ఓకే, మూవీ జస్ట్ వెళ్ళాలనుకుంటే వెళ్ళి చూసేయచ్చు, పర్లేదు. మహారాజా మూవీ యాక్టింగ్ ఇరగతీయాలి హీరో. ఈ మూవీ చేయాలంటే నిజంగా బాగా చేశాడు. మ్యూజిక్, సాంగ్స్ అవి లేవు, మ్యూజిక్ కూడా చాలా ఎక్కువ అనిపించింది. ఓకే, మొత్తానికి అదే. అంటే మీకు ఏం చెప్పాలో చెప్పలేకపోతున్నాను. సినిమా మాత్రం కూతురు సెంటిమెంట్.